రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇలా హరిగోసపడే పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రికి రైతులంటే చిన్న చూపు ఉన్నది. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది రాలేదు. బీఆర్ఎస్ఏ కాదు, నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ఇంత గోస మాత్రం ఎన్నడూ పడలేదు. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడా, రోషయ్య గారు ఉన్నప్పుడా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడా, కేసీఆర్ గారు ఉన్నప్పుడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంత బాధ మాత్రం రైతులకు ఎప్పుడు కలగదు. ఫస్ట్ టైం రైతులు ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి, మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం. ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినావని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటుంటాడు, ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తా కూర్చొని డైలాగ్ కొడతాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్న నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి. నంగనూరు మండలం ఖానాపూరు, ఖాత, వెంకటాపూరు, నర్మెట, పాలమాకల, సిద్దిపేట అర్బన్ మండలంలో ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, అదేవిధంగా పుల్లూరు, రావురూక్ల, రాఘవాపూరు, ఇటు మల్లారము, సికింద్లాపూర్, ఇట్లా అనేక ఫోన్లు వస్తున్నాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లోళ్ళు అంటున్నారు. ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? రైతులు కానీ మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటుండంటే, మీరు మిల్లులతో మాట్లాడుకొని ఏడుకోవాడికి. డిఎస్ఓ బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా అధికారి రైతులతో ఏడుకోవాడికి మీరు మిల్లులతో మాట్లాడుకోండి అని రైతులకు సమాధానం చెప్తున్నారు. ఇదా చెప్పాల్సిన బాధ్యత? ఇవాళ ఏ మంత్రి అన్నా ఈ రోజు వరకు ఒక కొనుగోలు కేంద్రానికి వచ్చిండా? ఏ అధికారి అన్నా తిరుగుతా ఉన్నారా? ఇలా పట్టింపు లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు అవుతున్నాయి.
మిట్టపల్లిలో రాస్తారోకో అవుతుంది, నంగునూరులో రాస్తారోకో అవుతుంది, చిన్నకోడూరు మండలంలో రాస్తారోకో అవుతుంది. పాపం ఏం చేయాలనో అర్థం కాక రైతులు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతా ఉంది. ఇలా రోహిణి కార్త్ వచ్చినా ఇంకా కల్లాల్లో వడ్లు అన్నీ ఉన్నాయి. రోహిణి కార్త్ వస్తే జనరల్గా రైతులు దుక్కి దున్నడం స్టార్ట్ చేస్తారు, వానకాలం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, వర్షాకాలానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకునే సమయం వచ్చింది. రోహిణి కార్త్ వచ్చినా ఎక్కడి వడ్లు అక్కడనే ఉన్నాయి. 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పుడు కొన్నది 50 లక్షలే. 1/3 కొన్నావు, ఇంకా 2 వంతులు ఉన్నది. 1 వంతు కొన్నావు, ఇంకా 2 వంతుల వడ్లు ఆనే ఉన్నాయి. రోహిణి కార్త్ వచ్చినా వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. రైతులు గుండెలు బాదుకొని రోడ్లెక్కి చెప్తా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. నిజంగా మీకు కళ్ళు కనబడితే రైతుల బాధలు మీకు కనబడేటి, రైతుల కన్నీళ్లు మీకు కనబడేది. గుండెలు బాదుకొని రైతులు చెప్తుంటే రైతుల బాధలు, ఆర్తనాదాలు మీ చెవులకు వినబడాలి. కానీ మీకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడినటి మొద్దు ప్రభుత్వంగా మారిపోయింది మీ ప్రభుత్వం. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు, మిషన్ మోడ్లో వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నువ్వు వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్త్ వచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికీ. నీ మిషన్ మోడ్ అంతా కాగిదాలకే పరిమితమైంది. నీ డైలాగ్ అంటే నీ పేపర్ టైగర్ ఏదంటే పేపర్ టైగర్ డైలాగ్లని, పేపర్ టైగర్ మాటలని అసలు వాస్తవం లేదు. నువ్వు హైదరాబాద్లో మిషన్ మోడ్లో కొనమంటే మరి ఎందుకు కొంటలేరు? ఎందుకు తరుగు పెడతా ఉన్నారు? అరే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే రైతులు ఆశగా చూసిండ్రు. మంత్రులు, ముఖ్యమంత్రి మా గురించి పట్టించుకుంటారేమో, మా గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రభుత్వం ఏమన్నా మిల్లర్లకు, కలెక్టర్లకు డైరెక్షన్ ఇస్తుందని ఆశపడితే నిన్న క్యాబినెట్ మీటింగ్లో రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మీరు. రైతుల గురించి కనీసం ఎట్లా పరిష్కరిద్దామనే ఆలోచన కూడా లేదు మీకు. ఇదే రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి రైతు భరోసా పైసలు 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తున్నా అని చెప్పిండు. మార్చి 22వ తారీఖు నాడు మేము కట్టించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కత్తిరీయనీకి వచ్చిండు. రిబ్బన్ కత్తిరించి ఏమన్నాడు, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు పైసలు ఎత్తా అన్నాడు. మార్చి 22 పోయింది, ఏప్రిల్ 22 పోయింది, మే 22 పోయింది, ఇలా మే 25వ తారీఖు. నువ్వు 45 రోజులు అన్నావు, ఇలాంటికి 63 రోజులైంది. 63 రోజులైనా 2 ఎకరాలకే రైతు బంధు పడ్డది. ఇదివరకు మిగతా పైసలు పడనే లేదు. అసలు నువ్వు ఏదన్నా మాట చెప్తే మాట మీద నిలబడే రకమే కాదు నువ్వు. అన్ని అబద్ధాలే చెప్తావు నువ్వు. సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినావు. ఇవాళకి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. నువ్వు దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిన రకం. నువ్వు కనబడ్డ దేవుని మీదలో ఒట్టు పెట్టినావు. కొమరెల్లి మల్లన్న మీద పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టినావు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టినావు, మెదక్ చర్చి మీద పెట్టినావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు. 2 15 ఆగస్టులు పోయినాయి, ఇదివరకు రుణమాఫీ కాలే. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయని నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? అన్నీ నీ డైలాగులే, పేపర్ టైగర్ మాటల్ని. ఏనాడు కూడా నువ్వు మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు, మా రైతులు లారీలు పంపిది సారు అంటున్నారు. అంత కొడితే 6 లారీలు వచ్చినాయి ఇప్పటిదాకా. నెల 15 రోజులలో 6 లారీలు వచ్చినాయి. మాకుగా లారీలు పంపితే మేము మొగులైతా ఉన్నది, వాన పడేటట్టుంది.
ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, సంచులు అట్లే చెదలు పట్టిపోతున్నాయి సార్, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు 60 కొట్టినావు, ఇప్పటికీ 60 సార్లు పోయించినట్టు నువ్వు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీ ట్రిప్పులు కొట్టినా మాకైతే వచ్చిందేం లేదు. నీ ఢిల్లీ ట్రిప్పులు ఏమన్నా కానీ గా లారీలతో జల్దీ ట్రిప్పులు కొట్టి, గా లారీ ట్రిప్పులు కొడితే గా వడ్లన్న పోతే మా రైతుల కష్టాలన్న తీరుతాయి. గా లారీలు ట్రిప్పులు కొట్టించే తెలివి లేదా నీకు? ఎప్పుడైనా మేము ఇట్లా గట్టిగా అడిగినామనుకో మమ్మల్ని తిట్టిపోస్తున్నారు, ఇక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే నువ్వు మమ్మల్ని ఎంత తిట్టినా మేమేం బాధపడం, కానీ రైతులకు కాంటాలు పెట్టు, రైతులకు కాంటాలు పెట్టి మమ్మల్ని తిట్టుర్రు, ఎంత తిట్టినా పడతాం. గా కాంటాలు పెట్టుర్రు, ఊకే మమ్మల్ని తిడితే వచ్చేదేం లేదు. గా వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. ఇప్పుడు ఎన్సాన్పల్లిలో ఇప్పుడే ఒక రైతు చెప్పిండు నాకు, కనకయ్య అనుకుంటా, కనకయ్య అంటుండు సంచులు లేవట సార్, సంచులు అయిపోయినాయి అంటుండు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఈ గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపి. అరే గన్ని బ్యాగులు లేవట ఇప్పటికి 4 రోజులే. గా సంచులు పంపే తెలివి లేదా నీకు? సంచులు పంపవైతివి, లారీలు పంపవైతివి. ఢిల్లీకి ట్రిప్పులు బంద్ చేయి, లారీ ట్రిప్పులు పెంచు, గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపించు. రైతుల గురించి పట్టించుకో, తిట్లు తగ్గించి ధాన్యం తరలించే ప్రయత్నం చేయండి, లారీ ట్రిప్పులు పెంచండి, గన్ని బ్యాగులు సరఫరా చేయండి. చెదలు పడుతుంది, వానలు పడే పరిస్థితి ఉంది, మొగలైతా ఉంది. యుద్ధ ప్రాతిపదికన అధికారులను పెట్టి రైతుల ఇబ్బందులు తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్ళి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వేలాది మంది రైతులను తీసుకెళ్లి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి. లారీలు పంపండి, గన్నీ బ్యాగులు పంపండి, రైతుల్ని ఆదుకోండి. లేదంటే ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను దిగ్బంధం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకముందే తక్షణమే లారీలు పంపండి, తొందరగా ఖాళీ చేయించండి, తరుగు లేకుండా కొనాలి. రైస్ మిల్లులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుడు కాదు, ఏ ఊర్లోకి వస్తారో రండి. అలా నేను ఇప్పుడు 12 ఊర్ల పేర్లు చెప్పిన. పొద్దున్నుంచి ఆ 12 ఊర్ల రైతులు 43 కిలోలు పెడితేనే మిల్లులు దించుకుంటామంటున్నారు అని చెప్తా ఉన్నారు. మరి 43 కిలోలు పెట్టమంటే క్వింటాల్కి 5 కిలోలు తరుగు పెడుతున్నారు. క్వింటాల్కి 5 కిలోలు తరుగు పెడుతుంటే నువ్వు ఆడ కూర్చొని తరుగులు తీసుకుంటే కఠిన చర్యలు అంటే మరి ఎవరు తీసుకోవాలి? చర్యలు నీ మీద తీసుకోవాలి, నీ తోలు తీయాలి. ఇప్పుడు నీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే మిల్లర్ల మీద చర్యలు తీసుకో, రైతుల్ని కాపాడు. లేదంటే ఇదే ప్రజలు తప్పకుండా నీ మీద కఠిన చర్యలు తీసుకునే రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఇప్పటికైనా మేల్కోండి. రాజకీయ విమర్శలు కాదు, పరిష్కారం చూడండి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు నిధులు వెంటనే రైతులకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు 45 రోజులు అని చెప్పినావు, 63 రోజులైంది బిడ్డ ఇయ్యాలకి. తక్షణమే ఆ రైతు బంధు డబ్బులు విడుదల చేయి. మక్కలు కొన్న రైతులకు ఇప్పటికి ₹1 రాలే. ఇంకా మక్కలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ₹1 కూడా మక్క రైతుకు ఇంతవరకు రాలేదు. 2 నెలలైంది మక్కలమ్మి. దయచేసి మక్క రైతులకు తక్షణమే డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సన్ఫ్లవరు, జొన్నలు కొన్న రైతులకు కూడా డబ్బులు పడతలేవు. ఆ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.